అంటే ఇక్కడ స్థలం కొని ఇక్కడ మందిరము కడతాము అన్నటువంటి ఆలోచన నాకు లేదు. స్తోత్రం. ఇంకొక మాట, నేను దేవుని సేవకునిగా దేవుని పనిలో కొనసాగుతాను అని చెప్పినటువంటి ఆలోచన అసలే లేదు. నా ఆలోచన ఒకవేళ మా అమ్మ సమర్పించుకుంటే నేను వెళ్ళి సేవ చేయి అని చెప్పినట్టు తిరిగి నేను సేవ చేయను, సేవకులకి సహకారిగా ఉంటాను, వాళ్ళు మీటింగ్స్ పెడితే మీటింగ్స్ ఖర్చు కూడా నేనే పెట్టుకుంటాను, దశమ భాగాలు ఇస్తాను, ఏ విషయంలో కూడా నేను తక్కువ చేయను, ఒక మంచి విశ్వాసిగా ఉంటాను, సేవ మాత్రం నేను చేయనని చెప్పినట్టు మొరాయించి నేను నా మార్గాల్లో కొనసాగినటువంటి వ్యక్తిని. కానీ ప్రభువు కొట్టి 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 అటు కొట్టి ఇటు కొట్టి, మంగళూరు కొట్టి, బళ్ళారి కొట్టి, మనమాడు కొట్టి, ఇలా ప్రభు ఏం చేశాడు, తీసుకొచ్చి ఇక్కడ పెట్టాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. పిల్లరా, మనము ఎక్కడ ఉన్నామో అక్కడ దేవుని నామానికి మహిమ తీసుకుని రావడం కోసం ప్రభు మనల్ని ఉంచాడు. ఏ స్థితిలో ఉంచాడో ఆ స్థితిలోనే మనం ప్రభువుకి గణపరిచేటువంటి వారంగా, మన జీవితాలను బట్టి ఎదుటి వారికి ధైర్యం కలుగునట్లుగా, భరోసా పురికొల్పు కలుగునట్లుగా మనం ఉండడం కోసం ప్రభువు మన ఎట్లా బ్రతుకుతాడు? ప్రభువు కృప చూపాడు కనుక బ్రతుకుతున్నాడు. బ్రతుకు ఉందని ప్రకటన చేస్తున్నాడు. దేవునికి స్తోత్రం కలుగునుగాక. హల్లెలూయా. చావ సిద్ధమైనటువంటి వారిని కూడా ప్రభువు కొరకు పురికొల్పగలిగినట్లుగా బ్రతుకుతున్నాడు. ఇంకొక మాట చెప్తున్నాను, దేవుడు ఈ పనిని అప్పగించింది బ్రతుకు తెరువు కోసం కాదు, కానీ బ్రతికించడం కోసం. ఆమేన్. హల్లెలూయా. ఎంతోమందికి నువ్వు చనిపోబాకు, బ్రతుకు ఉంది అని చెప్పడం కోసం, బ్రతికించడం కోసం, ప్రభుతో యుగయుగాలు బ్రతకడం కోసం దేవుడు ఈ పనిని మరణపు అంచుల వరకు వెళ్ళి 3 రోజులు కోమాలో ఉన్న నన్ను బ్రతికించి ఈరోజు మీ ఎదుటి నిలిపింది. స్తోత్రం. వీడ కృంగిపోతున్నావా?